నువ్వు కూడా ఏదైనా పని చేసే ముందు ఎక్కువ ఆలోచిస్తావా? అయితే ఈ చిన్న కథ నీకోసమే. ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు రవి. వాడి దగ్గర ఒక జబర్దస్త్ బిజినెస్ ఐడియా ఉండేది. ప్రతి రాత్రి బిజినెస్ ప్లాన్ వేసేవాడు, యూట్యూబ్ లో రీసెర్చ్ చేసేవాడు, రీసెర్చ్ ఐడియాస్ తో నోట్బుక్స్ నింపేసేవాడు. కానీ ప్రతిసారి ఒక్క మాట దగ్గర ఆగిపోయేవాడు. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోతే జనాలు ఏమనుకుంటారు అండ్ ప్రతిసారి ఐడియా బయటికి రాకుండా అదే నోట్బుక్ లో దాక్కొని ఉండిపోయేది. 3 సంవత్సరాల తర్వాత రవి ఇంకొక అతన్ని చూస్తాడు. సేమ్ రవి అనుకున్న బిజినెస్ ప్లాన్ తోనే లక్షలు సంపాదిస్తున్నాడు. అప్పుడు రవి ఒక్కటే అన్నాడు, యాక్షన్ తీసుకుంటే నేను కూడా ఇది చేయగలిగేవాడిని అని. ఫ్రెండ్స్, ఆలోచిస్తే మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వవు. ఒక్కడిగైనా ముందు ఖచ్చితంగా వేయాలి. ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు మిగిలేది భయం మాత్రమే. అండ్ ఆ భయం మనల్ని యాక్షన్ తీసుకోకుండా చేస్తుంది. మీరు పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే వేరే ఎవరో తప్పులు చేస్తూ స్టార్ట్ చేసి ఆ తప్పుల నుంచి నేర్చుకొని నీకన్నా ముందుకు వెళ్ళిపోతారు. మీరు కూడా ఇంకొక రవి అయ్యే ముందు భయం వేస్తున్నా సరే ఒక్కడికైనా మీ డ్రీమ్స్ వైపు వేయండి. ఎందుకంటే భయానికి ముందు ఎప్పుడు చీకటి కాదు, అప్పుడప్పుడు మీ కలలు కూడా దాక్కొని ఉంటాయి. ఈ మాటల్ని మనసుకు రీచ్ అయితే పేజ్ లో వేరే రీల్స్ కూడా చూడు. ఏమో ఏ రీల్ లైఫ్ మార్చేస్తుందో ఎవరికి తెలుసు. ఎవరైతే ఏదైనా చేసే ముందు ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళకి రీల్ తప్పకుండా షేర్ చేయి, నీకు థ్యాంక్స్ చెప్తారు. అలాగే మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకు. నేను ఈరోజు చదివిన బెస్ట్ థింగ్ ఇది. రాసిన వాళ్ళు ఎంత బాధతో రాశారో తెలియదు, కానీ ఒక పచ్చి నిజాన్ని రాశారు. ప్రపంచం మారిపోయింది, జనాలు ఒకేలా లేరు. ఎవరినైతే నువ్వు కళ్ళు మూసుకొని నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపిస్తారు. నిజం కదా? చాలా లేట్ అయిపోయింది. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మర్చిపోయావా నువ్వు ఫేస్ చేస్తున్న అవమానాలు, మీ ఫ్యామిలీ పడుతున్న కష్టాలు? మర్చిపోలేదుగా. కరెక్ట్గా 2-3 ఇయర్స్ కాన్సన్ట్రేట్ చేసి కొడితే నిన్ను అవమానించిన వాళ్ళే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ పేరెంట్స్ బాధలు పోవాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడో చెప్పాడు సార్. ఏడ్చి గోల చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. వెల్ ప్లేడ్ సార్.